ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకుండిపోయే వాక్యం ఏంటంటే మొదటి సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి. అందులో ఇక్కడ ఏం రాయబడిందంటే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. దేవుడికి సర్వ అధికారాలు కలిగి ఉన్నాయండి. సర్వ అధికారాలు కలిగి ఉన్నవాడే దేవుడు అనబడతాడండి. ఈ సర్వ సృష్టిని తయారు చేసిన వాడే దేవుడు అండి. కేవలం ఆయన మాట చేత ఈ సృష్టిని తయారు చేశాడు. అంటే ఆయనకి సర్వ సృష్టి మీద సర్వ అధికారాలు కలిగి ఉన్న మహా జ్ఞాని దేవుడండి. అయితే ఆయన ఏమని చెప్తున్నాడంటే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఈ జనులైతే ఎవరున్నారో ప్రతి ఒక్కళ్ళు నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, నేను ఆ స్థితిలో ఉన్నవాడిని, లేకపోతే నేను అలాగ విమానాల్లో తిరిగేవాడిని, లేకపోతే నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడిని అని ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడా సజీవులుగాను అంటే బ్రతుకు ఉన్నవారిని మృతులుగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, అసాధ్యమైన కార్యాలు చేయగలిగేవాడు దేవుడండి. మృతులను సజీవులను మృతులుగాను చేయగలిగేటువంటి శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు దేవుడండి అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళంకి వెళ్ళబడుతున్నారని బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. ఈ చనిపోయిన ప్రతి మనిషి, దేవుని నమ్ముకొని నీతి కార్యాలు చేసినటువంటి మనిషి, దేవుని నమ్ముకోకుండా బ్రతుకున్న జీవిత కాలంలో తనకి నచ్చినట్టు తన శరీర కోరికలు తీర్చుకుంటూ తన శరీరానికి సంబంధించిన ప్రతి దుష్కార్యము చేసిన వాళ్ళు కూడా ఈ మృతుల లోకంలో పాతాళానికి వెళ్తారని బైబిల్ గ్రంథం చెప్తుందండి. అయితే పాతాళంలో 2 సపరేట్గా ఉన్నాయండి. ప్రతి చనిపోయిన మనిషి పాతాళానికి వెళ్ళడం కరెక్టేనండి. పాతాళంలో 2 ఉంటాయండి. చనిపోయిన ప్రతి వ్యక్తి మన మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి భోగ స్థితిలో ఉన్నా, లేకపోతే ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్నా, ఎలాంటి బీద స్థితిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత వెళ్ళేది మృతుల లోకానికే, పాతాళానికే వెళ్ళేది. అక్కడ 2 ప్రదేశాలు ఉంటాయనేసి 2 ప్రదేశాలు ఉంటాయని బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. ఒకటి పరదేశు, 2 పాతాళము. పరదేశు దేవుణ్ణి నమ్ముకొని రక్షించబడి ఆయన నమ్ముకుంటమే కాకుండా, ఆయన విశ్వసించడమే కాకుండా ప్రభు క్రియలు చేస్తూ, ప్రభు చిత్తానుసారంగా జీవించి, నీతి క్రియలు చేస్తూ, బీదలను కరుణించి, ఇంకా యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏమేమైతే క్రియలు చేసి ఆయన పరలోకానికి సిలువలో మరణించి పరలోకానికి వెళ్ళిపోయాడో, అలాంటి ఆయన మాదిరిగా ఉంచేటువంటి ప్రతి క్రియలు మనం భూమి మీద చేస్తూ మనము మరణించినట్లయితే, ఎక్కడైతే మనిషి చనిపోతాడో అక్కడ దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్తాయని బైబిల్ గ్రంథంలో చెప్పబడిందండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. చనిపోయిన యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళని అక్కడ స్థలంలోకి ఎక్కడున్నారో ఆ మనిషి అక్కడికి దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని అబ్రహాము రొమ్మున ఆనుకునేటటువంటి నెమ్మది గల ప్రదేశంలోకి, శాంతి గల ప్రదేశానికి, సమాధానం గల ప్రదేశానికి తోడుకొని పడతారు, దేవదూతల చేత కొనుక్కోబడతారని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. దేవుని నమ్ముకొని ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళు దేవదూతలు వాళ్ళున్న స్థలంలోనికి వచ్చి ఆయన ఒక ఆత్మని తీసుకొని వెళ్ళి పరదేశంలో అబ్రహాము రొమ్మును విడిచిపెడతాయని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అలాగే దేవుణ్ణి నమ్ముకోకుండా బ్రతుకున్నంత కాలము హింసిస్తూ, వేరే వాళ్ళతో విషయాల్లో హింసిస్తూ, లేకపోతే వాళ్ళకి నచ్చిన విధంగా శరీర కోరికలు తీర్చుకుంటూ వారికి నచ్చిన విధానాల్లో జీవించి ఎవరైతే దుర్మార్గంగా జీవించి చనిపోతారో వాళ్ళు పాతాళానికి వెళ్ళబడతారో అని ఉన్నది. అంటే పాతాళానికి తీసుకెళ్ళడానికి పాతాళం వస్తుందా వాళ్ళ ఉన్న ప్రదేశానికంటే? లేదండి. పాతాళము నోరు తెరుచుకొని ఉంటుంది, ఆ ఆత్మ అందులో పడిపోతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగే ఈ 2 ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా అక్కడ వారిని ఇక్కడికి, ఇక్కడ వారిని అక్కడికి తీసుకొచ్చేటువంటి అధికారం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడేనండి. ఈ బైబిల్ గ్రంథంలో మనకి అదే చెప్పబడిందండి. పాతాళంలోకి పంపుచు అందులో నుంచి రప్పించేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడైన యెహోవానే అని బైబిల్ గ్రంథంలో చెప్తుందండి. జనులను సజీవులుగాను, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. అది దేవుని చిత్తంలో ఉంది, దేవుని వశంలో అయి ఉంది.
అలాగే నన్ను మృతురాలుగా మార్చాలనుకుంటే అది కూడా దేవుని వశంలోనే ఉంది. ఈ 2 అధికారాలు. ఎందుకంటే ఈ ఆత్మ ఆయన దయచేశాడు. ఈ శరీరాన్ని మట్టి నుంచి తీసుకొచ్చాడు కాబట్టి మన్నైనది తిరిగి మట్టికి చేరుతుంది. నువ్వు రాజువైనా, ప్రభువైనా, నాయకుడివైనా, గొప్పవాడివైనా, ధనికవాడివైనా, బీదవాడివైనా, ఎవరైనా కూడా మనల్ని మంటి నుంచి చేశాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అది తిరిగి మన్నుకు చేరుతుందని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఆ వాక్యంలో చెప్పబడిన ప్రకారమే మనుషులు ఏ స్థితిగతులతో జీవించినా కూడా వాళ్ళు చనిపోయినప్పుడు మంటిలోనే పెడతారు. నువ్వు మన్నైనది తిరిగి మంటికి చేరుతావు. ఆత్మ ఆయన దయచేసినటువంటి దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతాడు. దేవుడే తీసుకుంటాడు. ఈ ఆత్మల్లో కూడా మనకి నచ్చినటువంటి జీవితాన్ని భూమి మీద జీవిస్తూ ఉన్న ఆత్మ పాతాళానికి వెళ్ళబడుతుందని చెప్తుంది. అలాగే దేవునికి ఇష్టమై జీవించినటువంటి ఆత్మ పరదేశంలో ఉంటుందని బైబిల్లో గ్రంథంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ ఇద్దరిని కూడా అక్కడ వారిని ఇక్కడికి, ఇక్కడ వారిని అక్కడికి తీసుకొచ్చేటువంటి సామర్థ్యము, అధికారం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే తండ్రి అయిన దేవుడని బైబిల్ గ్రంథంలో చెప్తుందండి. అయితే మృతుల లోకం అనేటువంటిది ఒకటి ఉంది. మృతుల లోకంలో పాతాళం ఉంది, పరదేశం ఉంది. మంచిగా జీవించిన వాళ్ళు హాయిగా రెస్ట్ తీసుకుంటారు, ఇక కష్టాలతో వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ మంచిగా జీవించుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు పాతాళంలో ఉంటారు. వాళ్ళకి వేదన కలుగుతుంది. మన బంధువులు ఎవరైనా ఉన్నారంటే ఆ బంధువులు కూడా ఈ వేదన ప్లేస్లోకి రాకూడదు, అక్కడ పరదేశంలో ఉండాలని కోరుకుంటారని బైబిల్ గ్రంథం లూకాసు వార్తలో చెప్పబడిందండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? పాతాళానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నామా, లేకపోతే పరదేశకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నామా? దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, సజీవులుగా మనల్ని ఉంచాడు అంటే మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవుని విధానాల్లో జీవిస్తూ, దేవుడు ఎప్పుడైతే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడో, మృతులుగా చేస్తాడో, ఆ టయానికి మనము పరదేశకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మన చేతుల్లోకే ఇచ్చాడు దేవుడు. కనుక ఈ వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ, మన జీవితాలు బాగు చేసుకుంటూ, మన నీతిగా జీవిస్తూ, దేవుని కోసము మన పరలోకాన్ని స్వతంత్రించుకుంటే వారుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని తెలియపరుస్తూ, ఈ చిన్న వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ వందనాలు.